నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల మొత్తం 483 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్కాస్టింగ్ కు అనుసంధానించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు పెద్ద ఆయుధమన్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని చెప్పారు. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. తెనాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వినియోగించుకున్నారు. ఓటు విలువ తెలుసు కాబట్టే ఢిల్లీలో ముఖ్యమైన పనులు ఉన్నా ఇక్కడికి వచ్చి ఓటు వేసినట్లు ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్లు వేసే ఓట్లు 6 ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేశాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని
దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుజ్జనగుండ్లలోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆలపాటి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే ఏకైక ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని గెలిపించేందుకు అందరూ ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు చైతన్యపడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నత్వం ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవటమే ఈనాటి మనం చేయమని చెప్పి మీ అందరికీ మనం బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పీడీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోకి తమ అభ్యర్థులను రాకుండా అడ్డుకున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేసిన వారిలో ఎవరైనా ఒకరే గెలుస్తారని, ఈ విధంగా అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పనిచేస్తూ పలు సమస్యలపై పోరాటాలు చేశానని గుర్తు చేశారు. ఈరోజు జరుగుతున్న కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, అనేక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సహజమైనవి, ఒకరు ఓడతారు, ఒకరు గెలుస్తారు. కానీ ఈరోజు గుంటూరు జిల్లాలో అనేక చోట్ల, ముఖ్యంగా అమరావతి, పెదకూరపాడు, అట్లాగే చుండూరు మొదలైన చోట్ల మా ఏజెంట్లని ఉండనివ్వని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఇప్పటికే మేము రిటర్నింగ్ ఆఫీసర్కి, ఎస్పీకి ఫిర్యాదు చేసాం. ఎవరు గెలుస్తారనేది వేరే విషయం, కానీ ఏజెంట్లు కూర్చొని ఇవ్వటం అనేది కరెక్ట్ విషయం కాదు. ఖచ్చితంగా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మా ఎన్నికల సంఘాన్ని నేను కోరుతా ఉన్నాను. అదే సమయంలో నేను 14 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి, వీటి అభివృద్ధికి సంబంధించి, అది ఇరిగేషన్ కావచ్చు, రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే గత 14 ఏళ్ళుగా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేశాను. ఈ జిల్లానే, ఉమ్మడి జిల్లాని మనం తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఇవాళ అధికార పక్షం 164 మంది ఉన్నారు. కొత్తగా అధికార పక్షం ఒకళ్ళు ఎన్నికై సాధించేది ఏం లేదు. కానీ మేము ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలియజెప్పడానికి సాధనంగా ఉపయోగపడతాం కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, గెలుపొందుతానని భావిస్తున్నాను.
ఇప్పటికీ ఏర్పాట్లు బాగున్నాయి. అయితే నేను చెప్పిన కొన్ని కేంద్రాల్లో ఏజెంట్లు కూర్చొని ఉండటం అనేది దుర్మార్గమైన విషయం కదా. కాబట్టి అధికారులు మరింత సమర్థవంతంగా ఈ విషయాల్లో ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో ఓటు హక్కును కలెక్టర్ నాగలక్ష్మి వినియోగించుకున్నారు. పోలింగ్ తీరును ఆమె పరిశీలించారు. స్టాల్ గర్ల్స్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును కమిషనర్ పులి శ్రీనివాసులు వినియోగించుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమకు ఇష్టమైనటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. అదే క్రమంలో నేను మరి మా వైఫ్తో కలిసి ఈరోజు ఈ స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి 213A పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎలక్షన్ అంటే ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. 4 గంటల లోపు ప్రతి ఒక్కరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పనులు మానుకొనైనా సరే వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సత్తెనపల్లిలో తన ఓటు హక్కును ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వినియోగించుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. నేను ప్రతి ఒక్క ఓటర్ని కూడా మరి అభ్యర్థిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు మరి వచ్చి వాళ్ళు ఓటు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను ఓటు వేశాను. అలాగే ఓటర్స్ అందరూ కూడా వచ్చి, ఎందుకంటే 4 దాకానే సమయం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాల్సిందిగా నేను మరొకసారి కోరుతా ఉన్నాను. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ ఓటు వేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో పట్టభద్రులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్వయంగా ఓటర్ స్లిప్లను పంపిణీ చేయడంతో పాటు పోలింగ్ బూత్ల ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
అంటే దీన్ని బట్టి చూస్తే 80% ఓట్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 5 సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నష్టాన్ని చూశారు అన్ని రంగాల వాళ్ళు, రైతులు, యువకులు, ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు శూన్యమైంది. అందుకోసమే కూటమి ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, రైతాంగాన్ని ఆదుకునేటటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మహిళలను ఆదుకునేటటువంటి డాక్రా సంఘాలు స్ట్రెంథనింగ్ కావచ్చు, అన్ని రంగాల వారికి ముఖ్యంగా మౌలిక వసతుల విషయంలో రోడ్లు కావచ్చు, పంట కాలువలు కావచ్చు, ఒక్కటి అనకుండా 360 డిగ్రీస్లో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసమే ఈరోజు ఈ ఓటు వేయడానికి క్యూలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క స్పందన మనకు అర్థమవుతుంది. తప్పకుండా ఆల్పాటి రాజా గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. నగరంపాలెం స్టాల్ గర్ల్స్ స్కూల్లో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటపట్టిందని ఆయన చెప్పారు. గ్రాడ్యుయేట్ల విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధి చేసే వారికి అండగా నిలవాలని కోరారు. పెద్ద ఎత్తున ఇప్పటికి బిగినింగ్ అయినా కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలందరూ వచ్చి ఉత్సాహంగా ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు. అందరూ కూడా కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన అద్భుతంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో 8 నెలల్లో రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలకు, అది ముఖ్యంగా గ్రాడ్యుయేట్లకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానివ్వండి. మొన్న ప్రభుత్వం రాగానే మొదటి విడత సంతకం 16,000 టీచర్ పోస్టులు భర్తీకే చేయడం జరిగింది. అలానే రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యేయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాం. వీటన్నిటిని చూసి గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు. పల్నాడు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుళ్లూరులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఓటు వేయగా చిలకలూరుపేటలో ఎమ్మెల్సీ రాజశేఖర్ ఓటు వేశారు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. చలమయ్య హైస్కూల్లో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, మణిపురంలోని హైస్కూల్లో నూరి ఫాతిమా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని మస్తాన్ వలీ మండిపడ్డారు. 243వ బూత్లో అధికార పార్టీ నాయకులు పోలింగ్ ఏజెంట్లపై దాడి చేశారని, ఇది కరెక్ట్ విధానం కాదని అన్నారు. తమ అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని నూరి ఫాతిమా తెలిపారు. ఈ వార్డులో 243 బూత్ దగ్గర 2-3 కార్యకర్తలను కొట్టుకోవటం చూస్తూ ఉంటే అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. టీచర్లు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఈ విధమైనటువంటి జరిగితే ఎంత దుర్మార్గం. ఈ మీడియాకు సంబంధించినటువంటి ఇతని మీద కూడా ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే ఏ విధంగా ఫ్రీ పోల్ ఎలక్షన్ జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సమాజం ఆలోచన చేయాలి. చాలామందికి ప్రిఫరబుల్ ఓట్ని ఏ విధంగా ఎన్నుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ప్రతి ఓటర్కి కూడా దాని మీద అవగాహన, చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు, టీచర్లకు కూడా మరి దాని మీద కొన్ని ప్రిఫరబుల్ ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి మీద అధిగమించాలి అంటే ప్రభుత్వం చైతన్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయని చెప్పి నా ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. మీరందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకొని మీకు నిజమైనగా, మీకు తోడుండేగా, మీకు ఎవరు మంచి చేస్తారనే వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా మీకు ఎప్పుడు నిలబడే వ్యక్తి ఏదో ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు కానీ, లేకపోతే అబద్ధపు హామీలు కానీ ఏమైనా ఇచ్చేవాళ్ళు కాకుండా మీకు న్యాయంగా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.